రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కార్మికుల గురించి, కార్మికుల సంక్షేమం, వాళ్ళ వేతనాల గురించి ఎటువంటి ప్రస్తావన లేదు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు సుమారు 3,22,000 కోట్ల రూపాయల బడ్జెట్ని ప్రవేశపెట్టారు 25-26 సంవత్సరానికి. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది సుమారు ప్రజల్లో 1 కోటి మంది వరకు వివిధ తరగతుల కార్మిక వర్గం ఉన్నారు. మరి ఇటువంటి కార్మిక వర్గానికి ఎటువంటి ప్రాధాన్యత కల్పించకుండా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినట్లుగా ఉన్నది. గత ఎన్నికల ముందు మేనిఫెస్టోలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేశారు. మరి ఆ వాగ్దానాలు అమలు చేయడం కోసం కూడా ఈ బడ్జెట్లో ఎటువంటి ప్రకటనలు చేయకపోవడం అనేటువంటిది చాలా విచిత్రంగా ఉంది. మరి ఎన్నికల ముందు ఆ రోజున తెలుగుదేశం పార్టీ అంగన్వాడీలకు మేము గ్రాట్యుటీ ఇచ్చేస్తాం, జీతాలు పెంచేస్తామని చెప్పి ప్రకటన చేశారు. మరి ఇప్పటికీ కూడా గ్రాట్యుటీ అమలు చేయకుండా అమలు చేసేసామని చెప్పేటువంటి విధంగా ఈ రోజున ప్రకటనలు చేయడం అనేటువంటి చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం. ఆశా వర్కర్లకు జీతాలు పెంచుతానని చెప్పారు. జీతాల పెంపుదల గురించి కూడా ఈ బడ్జెట్లో ఎటువంటి ప్రకటన రాలా. అలాగే ఈ రాష్ట్రంలో చిరుద్యోగులు, వివిధ రంగాల్లో ఉన్నటువంటి స్కీమ్ వర్కులు సుమారు లక్షలాది మంది కార్మికులు వాళ్ళు పనిచేస్తున్నారు. మరి వీళ్ళందరూ కూడా వేతనాలు పెరిగితే మాకు ప్రభుత్వం ఎన్నికల ముందు వాగ్దానం చేసింది చెప్పి చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి వాటి గురించి కూడా ఎటువంటి ప్రస్తావన అనేటువంటిది ఇవాళ చేయలేదు. భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డులో వేల కోట్ల రూపాయల ప్రభుత్వాలు ఖర్చు పెట్టి ఆ వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చాడు. మరి దాని గురించి కూడా ఈ బడ్జెట్లో ఎటువంటి ప్రకటన కూడా రాలేదు. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. మాకు మినిమం టైం స్కేల్ వస్తుంది, మాకు ఒక ఉద్యోగ భద్రత వస్తుందని చెప్పి. మరి వాటి గురించి కూడా ఈ బడ్జెట్లో ఎటువంటి ప్రస్తావన అనేటువంటిది లేదు. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు లక్షలాది మంది పీఆర్సీ కోసం ఎదురు చూస్తున్నారు, లేదా ఐఆర్ ఇస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు. డిఏలు బకాయిలు ఉన్నాయి, వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. వీటన్నింటినీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేస్తుంది, మాకు అవన్నీ కూడా ఇస్తారని చెప్పి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు చూస్తూ ఉంటే వాటి గురించి కూడా ఎటువంటి ప్రస్తావన కూడా చేయలేదు. గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తున్నట్లుగా కనపడుతూ ఉంది. అలాగే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తారని చెప్పి కూడా ఉద్యోగులు ఎదురు చూశారు. దాని గురించి కూడా ఎటువంటి ప్రస్తావన లేదు. మొత్తంగా చూసుకున్నప్పుడు ఈ బడ్జెట్ అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మంది కార్మికులు, ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నిరాశపరిచేలాగా ఉన్నది. అలాగే సంక్షేమ పథకాల విషయంలో కానీ, అలాగే వేతనాల పెంపుదల విషయంలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సందర్భంగా ఎటువంటి స్పష్టమైనటువంటి ప్రకటన చేయకపోవడం అనేటువంటిది చాలా అన్యాయం. తక్షణమే ఈ బడ్జెట్లో వేతనాల పెంపుదల కోసం, అలాగే సంక్షేమ పథకాలని వీళ్ళందరూ కూడా అమలు చేయడం కోసం మార్పులు చేసి ఆ రకంగా బడ్జెట్ను సవరించాలని చెప్పి మేము సిఐటికి విజ్ఞప్తి చేస్తున్నాం. డిఎన్విడి ప్రసాద్, సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి. ఆర్ లింగరాజు, సిఐటియు ఏలూరు జిల్లా అధ్యక్షులు. ఈరోజు రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్మికులకి, ఉద్యోగులకి, చిరుద్యోగులకి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి, అసంఘటిత రంగ కార్మికులకి ఏమాత్రం కూడా ఉపయోగకరం లేని బడ్జెట్ కింద మేము సిఐటిగా భావిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉత్పత్తి రంగంలో, ప్రధానంగా పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది కార్మికులు ఉన్నారు. వారికి కనీస వేతనాల జీవో సవరించక 18 సంవత్సరాలు దాటింది. ఈ కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం పోయింది, టీడీపీ పోయింది, వైసీపీ పోయింది, మళ్ళీ టీడీపీ వచ్చింది. ఈ 2 దశాబ్దాల కాలంలో కనీస వేతనాల జీవో అనేది సవరించకపోవడం అనేది చాలా దుర్మార్గమైంది. లక్షలాది మంది కార్మికులు ఉత్పత్తి రంగంలో వారి శ్రమను ధారపోసి వారు ఉత్పత్తి సాధిస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ₹1 ఖర్చు పెట్టకుండా కనీస వేతనాల జీవోను సవరించినట్టయితే కార్మికుల యొక్క జీతాలు పెరుగుతాయి. జీతాలు పెరగడం ద్వారా రాష్ట్రంలో ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరగడం ద్వారా రాష్ట్రంలో ఉత్పత్తి అయినటువంటి వస్తువులు అమ్ముడిపోతాయి. తద్వారా మార్కెట్ అభివృద్ధి అవుతుంది, వ్యాపారాలు అభివృద్ధి అవుతాయి. తద్వారా మళ్ళీ ఉత్పత్తి రంగంలో ఎక్కువ ఉత్పత్తి చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. అందుకని మేము సిఐటిగా చెప్పేది, కనీస వేతనాల జీవోలు మీరు సవరించి వాటిని పెంపుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మీద ₹1 భారం ఉండదు. భారం ఉండకపోగా మళ్ళీ ట్యాక్సుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఈ కామన్ సెన్స్ ఈ చంద్రబాబు ప్రభుత్వానికి లేకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. ఇక రెండవ విషయం, అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. అంటే ఆటో ట్రాన్స్పోర్ట్ రంగంలో లక్షలాది మంది కార్మికులు ఉన్నారు. విద్యారంగంలో, వైద్య రంగంలో పనిచేసే అనేక మంది చిరుద్యోగులు ఉన్నారు. వారికి ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అమలు జరగట్లేదు. మరి విద్యారంగంలో ప్రైవేటీకరణ విపరీతంగా పెరిగిపోయింది, వైద్య రంగంలో విపరీతంగా పెరిగిపోయింది. అనేక లక్షల మంది దాంట్లో పనిచేస్తున్నారు. అలాగే ట్రాన్స్పోర్ట్ రంగంలో, రవాణా రంగంలో లక్షల మంది పనిచేస్తున్నారు. వాళ్ళకి కనీసం ఒక సంక్షేమ చట్టం చేయడానికి ఈ ప్రభుత్వానికి ఇబ్బంది ఏంటో మాకు అర్థం కావట్లేదు. గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. వారి సంక్షేమానికి వాళ్ళు రాత్రింబవళ్ళు కష్టపడి
సేవారంగంలో చేస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ రంగం అంటే సేవారంగం, విద్యారంగం సేవారంగం, వైద్య రంగం సేవారంగం. దీంట్లో చదువుకున్నటువంటి యువకులు లక్షలాది మంది జీవితాలన్నిటి కూడా అర్పిస్తున్నారు, ప్రైవేట్ రంగానికి దారిపోస్తున్నారు. మరి వాళ్ళ జీతాలు చూస్తే 8,000, 6,000, 10,000, 12,000తో ఈరోజు బ్రతికే రోజులు కాదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం అని చెప్పుకోవాలనుకుంటే వారికి ఒక సంక్షేమ చట్టాన్ని ఈ ప్రభుత్వం తీసుకురావాలి. భవన నిర్మాణ కార్మికులకు గతంలో 2007లో మన రాష్ట్ర ప్రభుత్వం ఎలా చేసిందో ఆ రకమైన సంక్షేమ బోర్డుని తయారు చేసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఆ రకంగా సంక్షేమ బోర్డుని ఈ ప్రభుత్వం తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఆ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఉన్నారు. ప్రధానంగా వాళ్ళకి 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ ప్రభుత్వాలు ప్రకటిస్తూ ఉంటాయి. కానీ పిఆర్సీ గురించి ఊసలేదు, ఐఆర్ గురించి ఊసలేదు, ఒక డిఏ గురించి ఊసలేదు. వాళ్ళకి 22,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి ఉద్యోగులకి. వాటికి ఎప్పుడు ఇస్తారో తెలియదు. అదేమంటే మా దగ్గర డబ్బులు లేవు, 1,000 కోట్లు మేము అప్పులు చేస్తున్నాం అంటున్నారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మీరు విమర్శించారు అప్పులు చేస్తున్నారని. మీకు వాళ్ళకి తేడా ఉందని మేము అడుగుతా ఉన్నాం. అప్పులు చేయటం తప్పు కాదు, ఆ అప్పులు చేసినట్టుని ఎవరికి కట్టబెడుతున్నారనేది ముఖ్యం. మీరు కొద్దిమంది కార్పొరేట్ దొంగలకి ఈ రాష్ట్ర సంపదను మీరు కట్టబెట్టడం అంటే వైసీపీకి మీకు తేడా ఉంది. అందుకోసం మీరిద్దరు కూడా ఒకే తానులో మొక్కలు తప్ప కార్మికులు ఉద్యోగుల పట్ల మీ ఇద్దరికి తేడా లేదనేది మేము సిఐటిగా చెప్పదలుచుకున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్లో కార్మిక వర్గానికి, కష్టజీవులకి, అసంఘటిత రంగ కార్మికులకి, ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి, చిరుద్యోగులకి తగిన పద్ధతుల్లో సవరణ చేయాలని చెప్పేసి మేము సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జీవి మాల్ వెడ్డింగ్ మెలోడీస్, ఘనమైన వివాహ వేడుకల వేళ రమణీయమైన వస్త్రాలు జీవి మాల్లో, అందం కోరే వర్ణాలు, సందడి చేసే సూయగాలు, సకుటుంబానికి పరిణయ వస్త్రాలు, పట్టు సారీస్, లేడీస్ వేర్, మెన్స్ ఎథ్నిక్ వేర్, కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో జీవి మాల్ వెడ్డింగ్ మెలోడీస్, రమణీయ కళ్యాణం. విచ్చేయండి జీవి మాల్, షాప్ అండ్ సెలబ్రేట్. విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.